अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल मुरसलीन नबीयुना मुहम्मद व अला आलिहि अस्हाबिहि अजमाइन अम्मा बाद लक़द कान लकुम फी रसूलिल्लाहि उस्वतुन हसना। స్టేజ్ని అలంకరించినటువంటి ధర్మ పరిచయ కమిటీ కన్వీనర్ బహుద్దీన్ సార్ గారికి, గురువులు పెద్దలు ఫజలుర్ రెహమాన్ సార్ గారికి, ఇక్కడ ఉన్న నా సీనియర్ దాయులకు, కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం జీవశాస్త్రం కనిపించాలి.
ఇప్పుడు అర్థమైన విషయాలు కనుక్కోవడానికి ఎంత కాలం పట్టింది, సైన్స్ దీనికి ఎంత టైం తీసుకుంది, ఎవరెవరు రీసెర్చ్ చేశారు, ఖురాన్లో దీనికి సరితూగేటటువంటి ఆయత ఎక్కడుందో ఒకసారి చెప్తాను నేను. రాబర్ట్ హుక్ ఇది ఓకే కదా, క్లీన్ చేసే ఇచ్చాడు. ఈయన మొట్టమొదట సెల్ని కనుక్కున్నాడు. ఈయన ఏ కాలానికి చెందినవాడు అంటే 1665. దీన్ని కనుక్కోవడానికి ఇతను యూజ్ చేసిన డివైస్ ఏంటి అంటే మైక్రోస్కోప్ వాడాడు. ఈ మైక్రోస్కోప్ వాడి సెల్ ఉందని కనుక్కోవడానికి దేన్ని అబ్జర్వ్ చేశాడు అంటే కార్క్ని అబ్జర్వ్ చేశాడు. ఒక చెక్క, వుడ్. ఒక చెక్కని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే అతనికి చిన్న చిన్న రూమ్స్ ఒకదానితో ఒకటి అటాచ్ అయినట్టుగా కనిపించినాయి. ఆ చిన్న చిన్న రూమ్స్ని ఇతను ఏమని పిలిచాడు అంటే ఒక్కొక్క రూమ్ని ఒక సెల్ అన్నాడు. వుడ్ని గమనిస్తే మైక్రోస్కోప్లో మామూలుగా డైరెక్ట్గా వుడ్ని ఇలా చూసారనుకోండి, మీకు సెల్స్ లాంటి స్ట్రక్చర్ ఏమీ కనిపించదు, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, ఏముంటాయి, ఏమీ కనిపించదు. మైక్రోస్కోప్లో దీన్ని గమనించే లోపల దాని చిన్న చిన్న హోల్స్ లాగా, ఆ హోల్స్ అన్ని ఒకదానితో ఒకటి అటాచ్ అయినట్టుగా స్ట్రక్చర్ కనిపించింది. ఆ కనిపించిన స్ట్రక్చర్ని ఒక్కొక్క దాన్ని, ఈ వుడ్లో ఉన్న ఒక్కొక్క బ్లాక్ని ఏమని పిలిచాడు అంటే సెల్ అన్నాడు. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేసింది దేన్ని? కార్క్ని. మరి దీనికి లైఫ్ ఉందా అంటే లైఫ్ లేని సెల్ని గమనించాడు. తర్వాత ఇంకొక సైంటిస్టు లైఫ్ ఉన్న సెల్ని గమనించాడు. ఆయన పేరు యాంటోనీ వ్యాన్ లూహాక్. లూవిన్హాక్. ఈయన 1674. ఇతను దేన్ని గమనించాడు అంటే వాటర్లో సెల్ని గమనించాడు. యూజ్ చేసిన డివైస్ ఏంటి అంటే మైక్రోస్కోపే. కాకపోతే ఈ మైక్రోస్కోప్ పవర్ఫుల్ మైక్రోస్కోప్, హై రెజల్యూషన్ మైక్రోస్కోప్. దీన్ని అబ్జర్వ్ చేసిన దానికన్నా ఇది హై రెజల్యూషన్ మైక్రోస్కోప్. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఆయన తయారు చేసుకున్నాడు, యాంటోనీ లూయిన్హాక్. వాటర్లో మొట్టమొదట లైఫ్ ఉన్న సెల్ని గమనించాడు. అది 1674లో గమనించాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ సెల్లో ఉన్న సైటోప్లాస్మ్లో ఉన్న 80% ఆఫ్ వాటర్ని గమనించి టోటల్ లైఫ్ అనేది ఎక్కడ మొదలైంది అని చెప్పి మన వాళ్ళు డిసైడ్ చేశారు అంటే వాటర్లో లైఫ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మన వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇదే విషయాన్ని దివ్య ఖురాన్ 21:30. ఇది ఆల్రెడీ మనం బిగ్ బ్యాంగ్ థియరీలో సగం పోర్షన్ని మనం కంప్లీట్ చేసాం. దాంట్లో కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా? ఆకాశాలు భూమి పరస్పరం కలిసి ఉండేవని, తర్వాత మేము వాటిని వేరు చేశామని, ప్రాణం ఉన్న ప్రతి దానిని నీళ్లతో సృష్టించామని, వారు సృష్టించే మా ఈ శక్తిని అంగీకరించరా? క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రాణమున్న ప్రతి జీవిని మనం దేంతో సృష్టించామని చెప్తున్నారు అంటే నీటితో.
మరి ఖురాన్ వచ్చిన స్థలం ప్లేస్ ఎక్కడ? సౌదీ అరేబియానా? ఎడారి కదా, ఎడారిలో నీళ్ళు ఉంటాయా? ఒక చదవడము రాయడము రాని ఒక వ్యక్తి, అందులోనూ అసలు ఎటువైపు కూడా నీరే లేవు, అలాంటి ఒక పరిస్థితిలో ప్రాణమున్న ప్రతి జీవి నీటి నుండి తయారైందన్న విషయాన్ని తనంతట తాను ఊహించడం కానీ, సైన్స్ అన్న విషయానికి చాలా దూరంగా ఉన్న ఆ సముదాయం దాని గురించి ఆలోచించడం కానీ ప్రశ్నార్థకం. సో ఆయనకు ఆ విషయం ఎలా తెలియవచ్చింది అంటే, ఎవరైతే సృష్టికి కర్త ఉన్నారో ఆ సృష్టికర్త ఆయనకు తెలియజెప్పనిదే ఈ విషయం గురించి అర్థం కాదు. ఇంకొకటి, మన సైంటిస్టులు ఇది కనుక్కున్నది ఎప్పుడు అంటే 1665, 1674, ఆల్మోస్ట్ 17th సెంచురీ. ఖురాన్ వచ్చింది 14th. అవునా కదా? అంటే దాదాపు 350 years, దాదాపు 400 years ఫార్వర్డ్లోనే వాటర్లో నుంచి ప్రాణమున్న ప్రతి జీవి పుట్టిందనడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం, 24:45 అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటితో సృష్టించాడు. ఇవన్నీ దానికి రెఫరెన్సెస్. అలాగే 25:54 ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు, తర్వాత అతని ద్వారా తన వంశము, అత్తవారి వంశము అనే 2 వేర్వేరు బంధుత్వపు క్రమాలను రూపొందించాడు. నీ ప్రభువు సర్వశక్తి సంపన్నుడు. సో ఇందులో కూడా మొదటి లైన్ దేనికి మనకి ప్రూఫ్ ఇస్తుంది అంటే, ఆయనే నీటితో మానవుడిని సృష్టించాడు. ప్రాణమున్న జీవుల గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడడం, డైరెక్ట్గా మనిషిని సృష్టించిన దానికనకానికి ప్రూఫ్ ఈ వర్సెస్ చెప్పచ్చు. ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. సో ఈ విషయాన్ని బేస్ చేసుకొని జీవశాస్త్రంలో జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న విషయాన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇది బయాలజీకి సంబంధించిన టాపిక్. ఇది చిన్న టాపికే. నిన్న ఉన్న టాపిక్ కొంచెం వ్యాస్ట్ టాపిక్, అది అందులో ఒక టాపిక్ బ్యాలెన్స్ ఉంది. దీని తర్వాత నేను అది క్లియర్ చేస్తాను. ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి సార్. వాటర్ని చెక్ చేశాడు. ఇతను చెక్ చేసింది 2 విషయాలు. లైఫ్ స్టార్ట్ అయ్యేది కదా, జనరల్గా లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందని ఒకటి చెక్ చేశాడు. హ్యూమన్ స్పెర్మ్ సెల్ని కూడా ఇతను చెక్ చేశాడు. రెండింటిని చెక్ చేసి మనిషి జీవితానికి, జనరల్గా లైఫ్ జీవితానికి ఏముందని చెప్పి రిలేషన్ని కనుక్కున్నాడు. నెక్స్ట్, నిన్న లెఫ్ట్ ఓవర్ టాపిక్ జియోగ్రఫీ. జియోగ్రఫీ గురించి కంప్లీట్ చేసాం. జియాలజీ, నిన్న 40 minutes టైం కరెక్ట్గా అక్కడికి అయిపోయింది. ఈ టాపిక్ బ్యాలెన్స్ ఉంది. ఈరోజు చిన్న టాపిక్ ఏది, అది క్లియర్ చేద్దాం. ఓకే సార్, రైట్. మామూలుగా ఎర్త్ గురించి మనకు తెలుసు. ఎర్త్ రేడియస్ ఎంత అని మాట్లాడుకున్నాం? ఎంత? లక్షలా? ఎర్త్ రేడియస్ ఎంత? పర్ఫెక్ట్, 6400 కిలోమీటర్. ఎర్త్ రేడియస్ అంటే, ఎర్త్ని ఒక స్పియర్ లాగా మనం కన్సిడర్ చేస్తే సెంటర్ నుండి ఏ పాయింట్ మధ్య దూరాన్నైనా మనం రేడియస్ కింద కన్సిడర్ చేస్తాం. ఎర్త్ రేడియస్ 6400 కిలోమీటర్స్. ఎర్త్ టోటల్గా 4 భాగాలుగా విడిపోయింది. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్. ఇది టాప్ మోస్ట్ లేయర్ క్రస్ట్.
క్రస్ట్కి కొన్ని కిలోమీటర్స్ కింద మ్యాంటిల్ వస్తుంది. మ్యాంటిల్కి కొన్ని కిలోమీటర్ల కింద అవుటర్ కోర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎర్త్ సెంటర్లో ఇన్నర్ కోర్ ఉంటుంది. ఇన్నర్ కోర్లో టెంపరేచర్, ఎర్త్ కోర్లో టెంపరేచర్, సన్ సర్ఫేస్ టెంపరేచర్ రెండు సేమ్. సూర్యుని ఉపరితలం పైన ఎంత వేడి ఉంటుందో ఎర్త్ కోర్లో అంతే వేడి ఉంటుంది, 6000 డిగ్రీ సెల్సియస్. ఎర్త్ కోర్లో ఎంత టెంపరేచర్ ఉంటుందో, కోర్ సెంటర్ భూమధ్య పైది క్రస్ట్, ఎర్త్ కోర్లో 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. సన్ సర్ఫేస్ పైన కూడా దాదాపు 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. మరి ఇది 6006 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర మీరు ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా సరే సాలిడ్ స్టేట్లో ఉండదు, మాల్టెన్ స్టేట్లో ఉంటుంది. మాల్టెన్ స్టేట్ అంటే ఓకే లిక్విడ్ అనుకోండి, అవును సార్, లావా లాగా లిక్విడ్ స్టేట్, దాన్ని మామూలుగా మాల్టన్ అని పిలుస్తారు. మనకు అర్థమైన భాష లిక్విడ్ స్టేట్ అనుకోండి, ఇది లిక్విడ్ స్టేట్. మరి పైకి వచ్చే కొద్ది టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది కదా, దీంట్లో ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ కాకుండా మ్యాంటిల్ కూడా కంప్లీట్ లిక్విడ్ కాదు, కంప్లీట్ సాలిడ్ కాదు. అది మన టూత్ పేస్ట్ ఉంటుంది అలా సెమీ సాలిడ్ లాగా ఉంటుంది మ్యాంటిల్. మ్యాంటిల్ పైన ఉన్న క్రస్ట్ ఉంది, ఇది కంప్లీట్ సాలిడ్, ఇది టోటల్గా సాలిడ్. ఈ క్రస్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ కింద చూస్తున్నారు మీరు, మ్యాట్స్ వేస్తున్నారు కదా, దూరం నుంచి చూసే వాళ్ళకి మ్యాట్ అంతా ఒకటే ఉన్నట్టుంది. దగ్గరికి వెళ్ళి మ్యాట్ని మళ్ళీ సపరేట్ చేశారనుకో ఒక లేయర్ బయటకు వస్తుంది, లేయర్స్ ఉంది. మనం భూమి పైన సర్ఫేస్ని గమనిస్తే అంతా ఒకే లేయర్ ఉన్నట్టు ఉంటుంది, కానీ క్రస్ట్ డీప్లో, డీపెస్ట్ ఎర్త్ క్రస్ట్లో టాప్ లేయర్ మొత్తం ప్లేట్స్గా విడిపోయింది. ఇలా ప్లేట్స్గా విడిపోయింది. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఎర్త్ క్రస్ట్ టాప్ లేయర్లో ఉన్నట్టుగా ఒకే లేయర్లా లేదు, కంప్లీట్గా ఒకే లేయర్ లాగా లేదు. డీపెస్ట్ ఎర్త్ క్రస్ట్ అంతా ప్లేట్స్గా విడిపోయింది. ఆ విడిపోయి ఉన్న ప్లేట్స్ అన్ని దేనిపైన ఉన్నాయి? మ్యాంటిల్ అనే సెమీ సాలిడ్ పైన ఉన్నాయి. మరి మ్యాంటిల్ అనే సెమీ సాలిడ్ అయితే అది లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు, అలాగని ఇది స్టేబుల్గా ఉండదు. అంటే లోపల ఉన్న ప్లేట్స్ అన్ని కంటిన్యూగా కదులుతూనే ఉంటాయి. లోపల ఉన్న ప్లేట్స్ కంటిన్యూగా కదులుతున్నప్పుడు ఒక ప్లేట్కి మధ్య కొలిజన్ జరిగితే, రెండు ప్లేట్స్ మధ్య జరిగిన కొలిజన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతుంది. ఆ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతున్న సౌండ్ మనం వినలేం. బర్డ్స్ వింటాయి, అనిమల్స్ వింటాయి, ఇన్ఫ్రాసానిక్ సౌండ్ వినగలిగే ప్రతి లివింగ్ క్రియేచర్ వింటుంది. అందుకే భూకంపాలు వస్తున్నాయనుకోండి, ఆ ఏరియాలో నుంచి అనిమల్స్, బర్డ్స్ దూరంగా వెళ్ళిపోతాయి. ఇది రీజన్. అంటే ఇప్పుడు కూడా ఎర్త్ క్రస్ట్ లోపల డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది, ప్లేట్స్ మధ్య కొలిజన్ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల భూకంపాలు అనేవి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా. కాకపోతే దాని మ్యాగ్నిట్యూడ్ హెవీగా ఉన్నప్పుడు డిస్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ హెవీగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని గుర్తించగలం. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. మరి ప్లేట్స్ కదులుతున్నాయి అంటున్నాం కదా, మరి స్లైడ్ అవుతున్న ఈ లాస్ట్లో ఉన్నాయి కదా, ఈ ఎండ్లో జారిపోవాలి కదా. మరి ఆ ప్లేట్స్ అనేవి కంటిన్యూగా కదులుతూనే ఉన్నాయి అంటున్నాం. మరి ఎండ్లో ఉన్న ఈ ప్లేటు జారిపోవాలి కదా. అలా జారిపోకుండా ఉండడానికి పర్వతాలు, మౌంటైన్స్ ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మేము పర్వతాలను మేకులుగా నాటాము భూమి స్థిరంగా ఉండడానికి. సో ఈ విషయాన్ని ఈ జియోగ్రఫీలో తెలుసుకుంటాం మనం. సో దానికి సంబంధించిన రెఫరెన్సెస్ మీరు గమనిస్తే దివ్య ఖురాన్ 78:6-7
మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా పాతాము. మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా నాటాము. ఈ ప్లేట్స్ అనేవి దొల్లిపోకుండా ఉండడానికి ఇక్కడ పర్వతాలను మేకులుగా నాటాల్సి వచ్చింది. ఈ ప్లేటు స్టిక్ అయినప్పుడు, ఈ రెండు ఒకదానితో ఒకటి స్టక్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక డెప్ క్రస్ట్ పైకి వస్తుంది. ఇప్పుడు మీ చేతిలో రెండు ఆబ్జెక్ట్లు ఇలా ఉన్నాయనుకోండి, దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఇదేమైతే కొంచెం పైకి బెండ్ అవుతుంది కదా, అట్లా అవునా? అలాగే ఈ ప్లేట్స్ మధ్యలో ఒకదానితో ఒకటి మధ్యలో ప్రెస్ అవ్వడం వల్ల మూవ్ అవుతుంది పైకి ఈ ప్లేట్స్. దాన్ని మన వాళ్ళు ఏమంటారంటే పర్వతం అంటాం. ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఇవి మూవ్ అవుతాయి. మరి కింద ఈ డిస్టర్బెన్స్ ఎక్కువైంది అనుకోండి, ఈ ప్లేట్స్ మూవ్ అయినప్పుడు పైన ఉన్నటువంటి ఎర్త్ సాయిల్ మొత్తం కిందికి పడుతుంది. దాన్నే మన వాళ్ళు ఎర్త్ క్వేక్ అని పిలుస్తారు. సో ఇవి పైకి వెళ్తూ ఉంటాయి. ఇలా పైకి వెళ్ళేటప్పుడు మీరు ఎర్త్ సర్ఫేస్ పైన చూస్తున్న ఈ పర్వతాలు మౌంటైన్స్ తక్కువే, కింద ఎక్కువ ఉంటాయి. ఆ కింద ఎంత డెప్త్ ఉంటాయి అంటే ఓషన్ సర్ఫేస్లో 5 కిలోమీటర్లు. పర్వతాలు ఏవైనా సరే ఓషన్ సర్ఫేస్ నుంచి 5 కిలోమీటర్ల డెప్త్ వరకు ఉంటాయి. ఫ్లాట్ సర్ఫేస్ అనుకోండి 35 కిలోమీటర్స్ లోతు వరకు పర్వతాలు ఉంటాయి. అదే మౌంటైన్స్ అయితే 80 కిలోమీటర్స్ వరకు ఎర్త్ సర్ఫేస్ డెప్త్లో ఉంటుంది. బిలో ఓషియన్స్ క్రస్ట్ మందం. ఒక్కొక్క క్రస్ట్ టాప్ లేయర్ అన్నాం కదా, ఆ క్రస్ట్ మందం ఎక్కడెక్కడ ఎంత ఉందో. బిలో ఓషియన్స్ 5 కిలోమీటర్. ఫ్లాట్ సర్ఫేస్ అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా దానిలాగా 35 కిలోమీటర్. మౌంటైన్ 80 కిలోమీటర్. ఇది ఎర్త్ క్రస్ట్ యొక్క థిక్నెస్, టాప్ లేయర్ థిక్నెస్. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్ క్రస్ట్ అయితే టాప్ లేయర్లో ఉన్న క్రస్ట్. ఓషన్స్ కింద అయితే 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఫ్లాట్ సర్ఫేస్ అయితే 35 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది క్రస్ట్ సర్ఫేస్. అదే మౌంటైన్ అయితే దాదాపుగా 80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సార్ దాని బేస్ అంతవరకు ఉండొచ్చు. అలాగే దివ్య ఖురాన్ 21:31 మేము భూమిపై పర్వతాలను పటిష్టంగా నిలబెట్టాము. ఇది కూడా జియాలజీ గురించి, పర్వతాల గురించి మాట్లాడేవారు. ఇక చిట్ట చివరిగా దివ్య ఖురాన్ 79:32 పర్వతాలను అందులో పాతాడు. ఆ వర్స్ కంటిన్యూ అవుతుంది. మనకి ఎంత అవసరమో అది చెప్తున్నాను నేను. పర్వతాలను అందులో పాతాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ జియాలజీకి సంబంధించి ఖురాన్ అండ్ మోడర్న్ సైన్స్ సెకండ్ టాపిక్లో ఉన్న బ్యాలెన్స్ ఇది. ఇందులో ఇక చివరిగా బయాలజీ గురించి మాట్లాడినప్పుడు, ఓకే సార్, పర్లేదు సార్, అంటే వాళ్ళకు కూడా వినిపిస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికా ఈ సర్ఫేస్గా డయామీటర్ అంతే.
డబుల్. ఇప్పటిదాకా ఇది మాట్లాడాం సార్. ఇది 6'4", ఇది కూడా 6'4", 6'4 + 6'4 128. ఇది మీరు ఎటు గీసినా 128 ఉంటుంది, ఇంకేదైనా ఇబ్బంది లేదు. ఏ ఎండ్ నుండి ఏ ఎండ్కి డ్రా చేసినా డయామీటరే, సర్కిల్. స్పియర్ అయినా అంటే 3 డైమెన్షనల్ సర్కిల్ని స్పియర్ అంటాం. స్పియర్ అంటే 3 డైమెన్షనల్, సర్కిల్ అంటే 2 డైమెన్షనల్. లడ్డు తీసుకున్నారనుకోండి, లడ్డుని ఇట్లా పెట్టి ఒక డయాగ్రామ్ దాని బార్డర్ డ్రా చేస్తే సర్కిలే వస్తుంది. దాని డిస్టెన్స్ కూడా అలాగే ఉంటుంది, ఏం మారదు, సేమ్. అంతే సార్. ఇక చివరిగా నా సమయం ఇంకా మిగిలే ఉంది, ఒక్క టాపిక్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. చివరిగా ఫజలుర్ రెహమాన్ సార్ గారు ఎప్పుడూ ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనకున్న సంబంధం, ఈ పదం ఎక్కువ వాడతాడు సార్. యాక్చువల్గా ఈ విషయాన్ని నేను ఇంతకుముందు మాట్లాడాను, సెల్ గురించి ఇంతకుముందు మాట్లాడాను. సెల్ అనేది ప్రాణమున్న అతి చిన్న కణం అని మాట్లాడాం. 8వ తరగతిలోనే ఒక చాప్టర్ చదివి ఉన్నారు అందరూ, రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ అని. అందులో స్పెర్మ్ సెల్, ఓవం అని గురించి మాట్లాడి ఉంటారు. మామూలుగా శుక్రవారం రోజు ఖురాన్లో ఏ వర్సెస్ చదువుతారు ఎక్కువ? కహఫ్కు సంబంధించిన వచనాలు ఎక్కువ చదువుతారు కదా. అందులో ఉన్న చివరి 10 వచనాలలో అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గురించి రాయాలి అంటే చెట్లన్నీ కళాలైనా, సముద్రమంతా ఇంకి అయినా కూడా ఆయన గొప్పతనాన్ని రచిస్తే ఆయన గొప్పతనం తరిగిపోదు, అలాంటి ఇంకొక సముద్రం తెచ్చినా సరిపోదు. ఇది చదివే ఉంటారు చదివిన వాళ్ళకి. ఇక్కడ మనిషి బలహీనతలు దండిగా ఉంటాయి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను నేను మీతో. నాకు వచ్చినటువంటి ఒక చిన్న డౌట్, ఒక ప్రశ్న. నేను క్వశ్చన్స్ ఎక్కువగా సెర్చ్ చేసేటప్పుడు ఆ సంబంధం ఉంది అంటారు కదా, మనకి మన సృష్టికర్తకి మధ్య సంబంధం. నాకు బలమైన నమ్మకం ఆన్సర్లు వస్తాయి, ఎలాగైనా నాకు వచ్చే ప్రశ్నలకు ఆన్సర్లు వస్తాయి. బట్ ఏ రకంగా వస్తాయి అనేది మాత్రం తెలియదు. ఈ నాకు వచ్చిన చాలా సమాధానాలు మెజారిటీ సైన్స్ నుంచి వచ్చినాయి. అందుకు కొంచెం ఎక్కువ బలంగా నేను దానిపైన డిపెండ్ అవుతాను. దీనిపైన వచ్చిన విషయాలలో మీతో పోల్చుకుంటే నా ఇస్లామిక్ జీవితం చాలా తక్కువ, 5 సంవత్సరాలు అంతే, అంతకుముందు కాదు. నా జీవితానికి ఇస్లాంకి సంబంధం లేదు, నేను వేరు. నేను వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వెళ్తున్నా. ఇది చదివిన తర్వాత నాకు వచ్చిన డౌటు, క్రియేషన్ జరిగింది, మనుషులు పుట్టినారు, లేదా ప్రాణికోటి పుట్టేసింది, సృష్టి జరుగుతూ ఉంది. చెట్లన్నీ కళాలంటే ఒకసారి ఊహించుకున్నా, నా బ్రెయిన్, మనిషి బ్రెయినే చిన్నది, చెట్లన్నీ కళాలు, ఓకే. సముద్రం అంతా ఇంకు, అంత పెద్ద సముద్రం ఇంకైంది, మరి చెట్లలో పోస్తే రాయడం మొదలు పెడతాం, ఏం రాస్తాం? ఖురాన్లో మొదటి 3 వర్సెస్ ఉన్నాయి కదా మామూలుగా స్టార్టింగ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే గంటలు సరిపోవు, నెలలు సరిపోవు అని కొంతమంది ఉలమాలు చెప్తారు. దాని ప్రకారం రాసినా సరే కొన్ని గ్రంథాలు అవుతాయేమో, అంతకు మించి ఇంకేమవుతాయి అన్న డౌట్ వచ్చింది. ఒకరోజు ఏదో మొబైల్లో అటు ఇటు చిన్నగా మామూలుగా ఖాళీగా ఉంటూ దుబ్బుతూ ఉంటాం కదా, ఇట్లా ఫేస్బుక్లో అవి, ఒక విషయం గమనించాను. 1980లో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళు ఈ స్పెర్మ్ సెల్ గురించి రాస్తూ 47 పేజీలతో ఒక బుక్ రాశారు. స్పెర్మ్ సెల్ గురించి 1980లో
WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసింది 47 పేజీలతో ఒక ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశారు. 2021లో 276 పేజీలతో బుక్ రాశారు. 6 ఎడిషన్లు వచ్చినాయి ఇప్పటికీ. స్పెర్మ్ సెల్ సైజ్ ఎంత అంటే 1 మైక్రోమీటరు. డైరెక్ట్గా మనం కంటితో చూస్తే కనపరాదు, హై రెజల్యూషన్ మైక్రోస్కోప్లో చూస్తే కనిపిస్తుంది. దాని గురించి మిడిమిడి జ్ఞానం ఉన్న మనిషి రీసెర్చ్ చేసి రాసిన విషయాలు ఎన్ని అంటే ఒక్క ఆ సెల్ గురించి 276 పేజీల బుక్ రాసినాడు. ఒక స్పెర్మ్ సెల్ గురించి. మనిషి మొత్తంలో ఎన్ని రకాల సెల్స్ ఉంటాయో క్వశ్చన్ మార్క్. దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి ప్రాణికోటిలో ఉన్న ఒక్కొక్క జీవిలో వైవిధ్యాన్ని మీరు గమనించారనుకోండి, మనకి బ్రెయిన్కి అందవు. ట్రాన్స్పరెంట్ ఫిష్ ఉన్నప్పుడు చూసినా, ఇంకా రకరకాల విషయాలన్నీ గమనిస్తూ వస్తే ఇలాంటి సముద్రాలు కాదు, చాలా విషయాలు సరిపోవు అన్న విషయం ఒక్క దెబ్బతో మాయమైపోతుంది. ఇవి మనకు కొన్ని గొప్ప గొప్ప నిదర్శనాలని అర్థం చేసుకోవడానికి ఉండేటటువంటి బేసిక్స్, ఫౌండేషన్స్. యాక్చువల్గా నేను ఇస్లాంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల స్టోరీలను వింటూ కొన్ని యుద్ధాల గురించి కూడా విన్నాను. ఇస్లాంకి ముందు మా తెలుగు సార్ ఒక యుద్ధం గురించి చెప్పినాడు మాకు. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు విన్నారు మీరు? ఝాన్సీ లక్ష్మీబాయికి జరుగుతున్న యుద్ధంలో ఆమె రైట్ సైడ్ ఆమెకి బాగా ఇష్టమైన ఒక చెలికత్తు ఉండేది. ఒక యుద్ధంలో ఒక బ్రిటిష్ అతను ఆమెను చంపేస్తాడు. చంపిన వెంటనే ఆమెకు వచ్చిన కోపానికి కత్తి తీసుకొని వాడిని నెత్తిని కొడితే పైనుంచి కింది దాకా 2 భాగాలు అయినాడంట మనిషి. మా తెలుగు సార్ చాలా సింపుల్గా చెప్పినాడు చెప్పేటప్పుడు. చెప్పిన వెంటనే ఓకే, మేము దండిగా సినిమాలు చూసాను, ఇట్ట నరికినా 2 అవుతారు, ఇట్ట నరికినా ఎట్ట పడితే అట్ట నరక. చేయాలంటేనే, దాన్ని బ్రేక్ అయ్యేటట్టు కొట్టాలంటేనే మనిషికి చాలా బలం కావాలి. పోనీ స్కల్ తెగింది, బోన్ కేజ్, ఎముకల గూడు, ఇటువైపు నుంచి కొన్ని బోన్స్, అటువైపు నుంచి కొన్ని బోన్స్, ఆ బోను ఈ బోను 2 కట్ అవుతూ ఒక్కొక్క బోను దిగి కిందికి రావాలి అంటే ఎంత బలంగా కొట్టాలో తెలియదు. దాని తర్వాత పెల్విక్ గ్రిడిల్, మనం దేనిపైన కూర్చుంటామో దాన్ని పెల్విక్ గ్రిడిల్ అంటాం, అది కూడా స్ట్రాంగ్ బోనే. ఇన్ని బోన్స్ విరిగి మొత్తం మనిషిని 2 భాగాలు అయ్యేటట్టు కొట్టిందంట. ఆమెకి ఎంత కోపం వచ్చి ఉండాలి, ఆమె చేతిలో ఎంత బలం ఉండాలి, అవునా కాదు? యాక్చువల్గా నేను కొంతమందిని ఇస్లాంలో ఉన్న విషయాలు గమనించినప్పుడు ఒక డౌట్ వచ్చేది. స్వామి వివేకానంద వారు ఉన్నారు కదా, ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. 100 మంది ఉక్కు నరాలు, దృఢ సంకల్పం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, ఈ 3 లక్షణాలు చెప్పినాడు. ఇనుప కండరాలు, ఐరన్ మజిల్, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. లిఖనా? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక 100 మందిని నాకు ఇవ్వండి, నా జాతిని మారుస్తా. 100 మంది చాలు, టోటల్ నా జాతి మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తా. మామూలుగా కాదు, రెవల్యూషనరీగా. నాకు కావాల్సింది 100 మందే. ఆ 100 మంది ఎవరు తెలుసా? ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలా. ఇనుప కండరాలు, మంచి మజిల్ పవర్ ఉండాలి. ఉక్కు నరాలు, స్ట్రెంగ్త్ ఉండాలి. అలాగే వజ్ర సంకల్పం, డిటర్మినేషన్. వజ్రంతో ఎందుకు పోల్చాడు అంటే, ఒక వజ్రాన్ని పగలగొట్టాలంటే ఇంకో వజ్రమే కావాలా. మీరు ఐరన్ హ్యామర్ తీసుకొని వజ్రాన్ని పగలగొట్టడానికి ట్రై చేశారనుకో, మీరు కొట్టే ఫోర్స్ ఎక్కువైతే హ్యామర్ విరిగిపోతుంది కానీ వజ్రం పగలదు. హార్డెస్ట్ సబ్స్టెన్స్ కింద చెప్తారు దాన్ని. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని ఒక పాత సామెత. ఈ 3 ఉంటే చాలు, నేను నా జాతిని మారుస్తాను అన్నాడు. నేను కొన్ని స్టోరీస్ ఇస్లాంలో విన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది.
నేను విన్న స్టోరీస్ ప్రకారం అయితే మగవాళ్ళే కాదు, చాలామంది ఆడవాళ్ళు యుద్ధాలు చేశారు మన వాళ్ళలో. చాలా రకాల సందర్భాలలో ఈ మధ్య ఒక సిరీస్ కూడా చూస్తున్నది, ఎర్తుగుల్ ఉస్మాన్ మోటోమాన్ ఎంపైర్ గురించి చూస్తున్నా. ఈ సర్చింగ్లో వీళ్ళు చేసిన ఈయన ఎంతసేపు ఏం మాట్లాడారు అంటే 100 మంది యువకుల గురించే, 20 నుంచి 30 ఇయర్సే, దీన్ని యంగ్ ఏజ్ అంటారు. దాంతకు మించి అతను ఎక్కువ, ఆయన ఓల్డ్ ఏజ్ 39 ఇయర్స్కి చనిపోయినారు. ఓల్డ్ ఏజ్కి పోవాలని అనుకోలేదు. ఆ యంగ్స్టర్ ఏజ్లోనే ఏమైనా సాధించగలం, వాళ్ళు 100 మంది ఉంటే సరిపోతుంది అన్నాడు. కానీ ఇదే 100 మందిని యువకుల కోసం కాకుండా ఈ 100 మంది ఒక వీరనారుల కోసం వెతికి వాళ్ళని ఒక 100 మందిని తయారు చేయమని చెప్తుంటే ఈ పార్టీకి 100 మంది కాదు, లక్షలు కోట్లలో నిండిపోయే దేశం. నేను ఇక్కడ గమనిస్తున్న మన కమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను చూసిన విషయాలు మాట్లాడతాను స్ట్రైట్గా. 10 మంది అబ్బాయిలు చూస్తే చదవాలనే ఇంట్రెస్ట్ 8 మందికి ఉండదు. నేను చూసిన 10 మంది అమ్మాయిల్లో 8 మంది టాపర్లే, బాగా చదివిన వాళ్ళే. నేను కొన్ని ఇస్లామిక్ స్కూల్స్ కాలేజీలో పనిచేస్తున్నా, వాటి పేర్లు ఎందుకు. నేను చూసిన 10 మందిలో 8 మంది టాపర్లే. నేను చూసిన ఈ 10 మందిలో 7-8 మంది లేదు. వీళ్ళని ఇంట్లోకి పరిమితం, వీళ్ళు షాపులకు హోటళ్లకు పరిమితం. కమ్యూనిటీ బాగుపడాలంటే వీళ్ళ బాధ్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఇండ్లకి పరిమితమైన నాలెడ్జ్ని గెయిన్ చేయడం ఆపద్దు. నాలెడ్జ్ని గెయిన్ చేస్తూనే నీ తర్వాత తరాన్ని వాళ్ళని ఇవ్వడంలో, వాళ్ళని తీర్చిదిద్దడంలో 1% కూడా మీరు వీక్నెస్ కనపరచద్దు. అప్పుడే మీరనుకున్న మీ జాతి, మీరనుకున్న మీ కమ్యూనిటీ ఒక స్థాయిలో కాదు, టాప్ రేంజ్లో నిలబెట్టగల కెపాసిటీ కేవలం మీకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఇంపాసిబుల్. కాబట్టి మీరు నాలెడ్జ్ని సీక్ చేయడంలోనూ, వాళ్ళని ట్రైన్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకోవడంలోనూ ఏమాత్రం అలసిపోవద్దు, వెనకంజ వేయొద్దని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధర్మ పరిచయ కమిటీ వారికి కృతజ్ఞతలు. జజాకల్లాహ్.